నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన స్టూడెంట్స్తో లైవ్ చేయడం జరిగింది. జాయిన్ అయిన వాళ్ళతో ఒకసారి చూడండి. ఓకే, మనం ఏ ట్రేడ్స్ ఇచ్చాం ఏంటి అనేది వెయిట్ అండ్ సీ. వెయిట్ చేయండి. ఈ ప్లేస్కి వస్తే మార్కెట్ రాకుండా వెళ్ళిపోయిందా, నో ప్రాబ్లం. వస్తే ఇక్కడి నుంచి అప్ సైడ్ ట్రేడ్ చేద్దాం. లేదు, ఒక లో బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ చూడొచ్చు. ఓకే, ట్రేడ్ మాత్రం మధ్యలో మాత్రం దొరకద్దు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తే దీని స్టాప్ లాస్ ఇదే అవుతుంది. ఓకే, తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలి. వెయిట్ చేయండి. ఆ సీట్ డేలో సెటప్ కదండి. ఏంటండి? అదే సీ ట్రేడ్ మార్నింగ్ ఇచ్చారు కదా ఇప్పుడు. ఇది మీకు థర్డ్ సెటప్ అండి. ఇంకా చెప్పలేదు మీకు, ఎందుకంటే ఇది ఇంకా రాలేదు. ఓకే, ఇది చెప్తా, ఈరోజు చెప్తా. ప్రెసెంట్ ఇప్పుడు రీట్రేస్ ఎంట్రీ కదా వెయిటింగ్. అవునండి, అవును. హైన్ బ్రేక్ చేసింది, ఒక స్వింగ్ ఉంది. ఈ స్వింగ్ తీసుకోండి. ఈ ప్లేస్కి వస్తే చేయండి, రాకుండా వెళ్ళిపోయిందా నో ప్రాబ్లం. ఓకే, మనం అక్కడ ఏ స్వింగ్ తీసుకోవాలంటారా? అంటే డేలో దగ్గర డేలో డే హై వెయిట్. రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి. రెడ్ క్యాండిల్ బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. ఫస్ట్ రెడ్లో క్లోజ్ అవ్వాలి. ఓకే, ఎంట్రీ పడిందండి. ఓకే, చూసుకున్నారా? 30 పాయింట్స్ అయిందా? తీసుకున్నారా ఎవరైనా? తీసుకున్నాను. 30 పాయింట్స్ అయిందా? అయిపోయిందండి. ఈ కాన్సెప్ట్ మీకు ఈరోజు చెప్తానండి, కంగారు పడద్దు. ఎంతవరకు వెళ్తుందో వెళ్ళనివ్వండి. మీరు హాఫ్ క్వాంటిల్ ఎగ్జిట్ అవ్వడం మీ ఇష్టం. హాఫ్ క్వాంటిల్ ఎగ్జిట్ అవుతారో, ఫుల్ క్వాంటిల్ ఎగ్జిట్ అవ్వడం, వెయిట్ చేయడం. ఎంతవరకు వెళ్తే అంతవరకు. ఎందుకంటే పైన ఎక్కడ లెవెల్స్ లేవు కాబట్టి రివర్సల్ తీసుకునేంత వరకు వెయిట్ చేయడం. లేదు నాకు 30 పాయింట్స్ కావాలనుకుంటే ఎగ్జిట్ అవ్వడం. ఇప్పుడు మనకి ఏంటంటే చూడండి, ఈ లో బ్రేక్ అయిపోయింది అనుకోండి.
ఈ లో బ్రేక్ అయిపోతే ఓకే. అప్పుడు మనం డౌన్ సైడ్కి వస్తాం. ఇలా బ్రేక్ అయితే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ వస్తాం. ఎంతవరకు టార్గెట్? ఇది ఫస్ట్ టార్గెట్. సో ఇది కనుక దీని కింద క్లోజ్ అయితే ఇది టార్గెట్. ఓకే, దీని కింద కూడా క్లోజ్ అయితే ఇది టార్గెట్. ఇదంతా జరగాలంటే ఫస్ట్ మీకు ఒక లో కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వకుండా వెళ్ళిపోతుందంటే అందుకే ఇచ్చారు రన్నింగ్ ట్రేడ్. ఎంతవరకు వెళ్తుందో మనకే తెలియదు, ఎందుకంటే లెవెల్స్ లేవు కాబట్టి. ఓకే. వెంకటరామన్ గారు ఉన్నారండి? వెంకటరామన్ గారు సార్ ఉన్నాను సార్. చేస్తున్నారా చూస్తున్నారా? లేదు లేదు, చేస్తున్నాం. ఓకే నిన్న లేనులేండి, ఈవేళ నిన్న అలాగే మార్కెట్. ఓకే చూసుకోండి. లైవ్లో ట్రేడ్ దొరుకుతుందో దొరకదు అనుకున్నాను, దొరికింది. ఇప్పుడు ఒకవేళ ఎగ్జిట్ అయితే నో ప్రాబ్లం, లేదు మేనేజ్ చేసుకోండి. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి హాఫ్ పాయింట్ కాస్ట్ చేసుకుని వెయిట్ చేయండి. కొత్తగా ట్రేడ్స్ కావాలనుకుంటే ఇప్పుడే చెప్తున్నాను ప్లాన్. మీకు ఈ లో బ్రేక్ అవ్వాలి. ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు ఎటువంటి ట్రేడ్ లేదు. లో బ్రేక్ అయితేనే ట్రేడ్. ఓకే, సో పంపిస్తానండి మన గ్రూప్లో. ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆ గ్రూప్లో పంపిస్తాను. సార్ సెన్సెక్స్ ఫుల్ బ్యాక్ ట్రేడ్ అది కాకుండా మీరు బ్యాంక్ నిఫ్టీ ఇచ్చారు సార్? అవునండి, ఇదిగోండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సెన్సెక్స్ లో ఈవేళ తీసుకోలేదు సార్? సెన్సెక్స్లో స్టాప్ లాస్ మరీ పెద్దగా ఉందని చెప్పి బ్యాంక్ నిఫ్టీకి షిఫ్ట్ అయ్యాను. ఓకే సార్. ఓకే ఓకే, ఈ లో బ్రేక్ అయితే పంపిస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకు రాత్రి ఏ కాన్సెప్ట్ అయితే చెప్పానో అదే కాన్సెప్ట్ అప్లై చేయండి. ఓకే, ఓకే. ఈ లో బ్రేక్ అయిన తర్వాత స్కేల్ చూసుకోండి, చూసుకుని డ్రా చేసుకుని అక్కడ మీకు కన్ఫర్మేషన్ వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ చేయండి. ఎంతవరకు? ఇది మీ ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇక్కడ వరకు మీ ఫస్ట్ టార్గెట్. మీకు ట్రేడ్ ఎక్కడ దొరుకుద్ది? దీని కింద క్లోజ్ అయింది అంటే మీకు ట్రేడ్ ఎక్కడ దొరుకుద్ది? ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ టార్గెట్. దీని కింద క్లోజ్ అయింది అంటే ఇది సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. క్లియరా? బ్రేక్ అవ్వకుండా వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, మధ్యలో మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఓకే, తీసుకున్నారా ప్రకాష్ గారు మీరు? తీసుకున్నానండి, 40 పాయింట్స్ తీసుకున్నాను. ఓకే ఓకే ఓకేనండి, పంపిస్తాను చూడండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.